గాయ్స్ అసలు ఇద్దరు పాకిస్తాన్ ప్లేయర్స్ రన్ తీస్తూ బ్యాట్ని గ్రీస్లో పెట్టడమే మర్చిపోతారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏషియా కప్ 2025లో నిన్న జరిగిన బంగ్లాదేశ్ పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్, మహమ్మద్ అరీస్ వీళ్ళిద్దరూ రన్కి పరిగెడతారు. పాపం మహమ్మద్ అరీస్కి బ్యాట్ ఎక్కడో పెట్టడం తెలియక బ్యాట్ని గాల్లో పట్టుకొని రివర్స్ పరిగెడతారు. క్రికెట్ నాలెడ్జ్ లేని వాళ్ళంతా క్రికెట్లోనే వచ్చి చేస్తారు. వీళ్ళని పాకిస్తాన్ టీం అనడం కన్నా బికారిస్తాన్ టీం అనడమే కరెక్టు. నిన్న జరిగిన ఇండియా శ్రీలంక మ్యాచ్లో ఏమేమి జరిగాయో తెలుసుకుందాం పదండి. మొదట టాస్ గెలిచి శ్రీలంక బౌలింగ్ తీసుకుంది. మన టీమిండియా ఓపెనర్స్ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ వచ్చారు. అభిషేక్ శర్మ ఒకటే 61 పరుగులు చేశాడు. ఇక ఈ ప్లేయర్స్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ వీళ్ళందరూ కొట్టగా వచ్చిన స్కోర్ మన టీమిండియాది 202. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే నిశంక ఇతను ఒక్కడే 107 పరుగులు చేశాడు. ఇక వాళ్ళ టీం అంతా తలేని పరుగులు చేసి మ్యాచ్ అనేది టై చేపిస్తుంది. ఇక మొదట సూపర్ ఓవర్ శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 5 బంతుల్లోనే 2 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోతుంది. మన టీమిండియా ఓపెనర్స్ శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ వచ్చారు. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బాలే గ్యాప్లో షాట్ కొడతాడు. దాంతో మన టీమిండియా 3 పరుగులు తీస్తుంది. దాంతో మన టీమిండియా అయితే ఘన విజయం సాధిస్తుంది భయ్యా. ఫ్రెండ్స్, ఒక అప్పట్లో పాకిస్తాన్ టీంకి విరాట్ కోహ్లీ ఫాదర్గా ఉండేవాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే విరాట్ కోహ్లీ రెచ్చిపోయేవాడు. అండ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్కి న్యూ ఫాదర్ అభిషేక్ శర్మ. విరాట్ కోహ్లీ కాదు, విరాట్ కోహ్లీ కంటే ఎక్కువగా వచ్చేపిస్తున్నాడు పాకిస్తాన్ టీంని. మరి ఇప్పటి నుంచి పాకిస్తాన్కి న్యూ ఫాదర్ అభిషేక్ శర్మ. ఫ్రెండ్స్, ఐపీఎల్లో వీళ్ళు క్లాసిక్ అండ్ చాలా అంటే చాలా డేంజరస్ ప్లేయర్స్. నెంబర్ 3 సాయి సుదర్శన్. ఇతను 6 కన్నా ఎక్కువ 4లే కొడతాడు అండ్ చాలా డేంజరస్ కూడా. నెంబర్ 2 కేఎల్ రాహుల్. ఇతను వికెట్స్ ని బట్టి లాస్ట్ వరకు ఆడతాడు అండ్ చాలా అంటే చాలా డేంజరస్. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ లాస్ట్ వరకు మ్యాచ్ ని గెలిపించేదాకా వినడు. ఫ్రెండ్స్, ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలో పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేసిన టీమ్స్ ఇవే. నెంబర్ 4 సిఎస్కే 100 పరుగులు 2 వికెట్ కోల్పోయింది. నెంబర్ 3 కేకేఆర్ 105 పరుగులు 0 వికెట్స్ కోల్పోయింది. నెంబర్ 2 ఎస్ఆర్హెచ్ 107 పరుగులు 0 వికెట్స్ కోల్పోయింది. నెంబర్ 1 ఎస్ఆర్హెచ్ 125 పరుగులు 0 వికెట్స్ కోల్పోయింది. ఫ్రెండ్స్, మన ఇండియన్ క్రికెటర్స్ కి నచ్చిన ఫేవరెట్ చాక్లెట్స్ ఇవే. నెంబర్ 5 శ్రేయస్ అయ్యర్ కి స్ట్రాబెర్రీ చాక్లెట్ అంటే ఇష్టం. నెంబర్ 4 శుభ్మన్ గిల్ కి డార్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. నెంబర్ 3 మహేంద్ర సింగ్ ధోనికి స్నిక్కర్స్ చాక్లెట్ అంటే ఇష్టం. నెంబర్ 2 రోహిత్ శర్మకు పీనట్ బటర్ చాక్లెట్ అంటే ఇష్టం. నెంబర్ 1 కింగ్ విరాట్ కోహ్లీకి కూడా డార్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్, ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలోనే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్స్ వీళ్ళే. నెంబర్ 5 భువనేశ్వర్ కుమార్ 190 వికెట్లు తీశాడు. నెంబర్ 4 చావ్లా 192 వికెట్లు తీశాడు. నెంబర్ 3 సునీల్ నారాయణ్ 192 వికెట్లు తీశాడు. నెంబర్ 2 డీజే బ్రావో 193 వికెట్లు తీశాడు. నెంబర్ 1 చాహల్ 205 వికెట్లు తీశాడు. ఫ్రెండ్స్, ఒక దేశంలో పుట్టి ఇంకో దేశానికి క్రికెట్ ఆడుతున్న టాప్ 5 డేంజరస్ ప్లేయర్స్ వీళ్ళే. నెంబర్ 1 జోఫ్రా ఆర్చర్. వెస్టిండీస్ లో పుట్టి ఇంగ్లాండ్ టీమ్ కి క్రికెట్ ఆడుతున్నాడు. నెంబర్ 2 జాసన్ రాయ్. సౌత్ ఆఫ్రికాలో పుట్టి ఇంగ్లాండ్ టీమ్ కి క్రికెట్ ఆడుతున్నాడు. నెంబర్ 3 రచిన్ రవీంద్ర. ఇండియాలో పుట్టి న్యూజిలాండ్ టీమ్ కి క్రికెట్ ఆడుతున్నాడు. నెంబర్ 4 కేశవ మహారాజు. ఇండియాలో పుట్టి సౌత్ ఆఫ్రికా టీమ్ కి క్రికెట్ ఆడుతున్నాడు. నెంబర్ 1 వచ్చేసి బెన్ స్టోక్స్. న్యూజిలాండ్ లో పుట్టి ఇంగ్లాండ్ టీమ్ కి క్రికెట్ ఆడుతున్నాడు. ఫ్రెండ్స్, ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలోనే ఈ బౌలర్స్ వాళ్ళ టీంల కోసం ఏమైనా చేయగలరు. నెంబర్ 1 సునీల్ నారాయణ్. నెంబర్ 2 హర్షదీప్ సింగ్. నెంబర్ 3 మొహమ్మద్ సిరాజ్. నెంబర్ 4 జోఫ్రా ఆర్చర్. నెంబర్ 5 భువనేశ్వర్ కుమార్. నెంబర్ 1 జస్ప్రీత్ బుమ్రా. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో డేంజరస్ ఓపెనర్స్ వీళ్ళే. నెంబర్ 5 వైభవ్ సూర్యవంశీ అండ్ జైస్వాల్. నెంబర్ 4 ఫ్యాఫ్ డూప్లెసీ అండ్ జాక్ ఫ్రేజర్. నెంబర్ 3 సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. నెంబర్ 2 ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. నెంబర్ 1 వచ్చేసి మన విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. ఫ్రెండ్స్, ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువగా నో బాల్స్ చేసిన టాప్ 5 డేంజరస్ ఆటగాళ్ళు వీళ్ళే. నెంబర్ 5 అమిత్ మిశ్రా 21 నో బాల్స్. నెంబర్ 2 సుశాంత్ 23 నో బాల్స్. నెంబర్ 3 ఇషాంత్ శర్మ 23 నో బాల్స్. నెంబర్ 4 ఉమేష్ యాదవ్ 24 నో బాల్స్. నెంబర్ 1 బూమ్రా 32 నో బాల్స్ వేశాడు. ఫ్రెండ్స్, ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలోనే ఎక్కువగా క్యాచెస్ పట్టిన టాప్ 4 డేంజరస్ ఆటగాళ్ళు వీళ్ళే. నెంబర్ 4 కిరణ్ పొలాడ్ 103 క్యాచెస్ పెట్టాడు. నెంబర్ 3 రవీంద్ర జడేజా 109 క్యాచెస్ పెట్టాడు. నెంబర్ 2 సురేష్ రైనా 109 క్యాచెస్ పెట్టాడు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ 117 క్యాచెస్ పెట్టాడు. ఫ్రెండ్స్, ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలో బ్యాటింగ్ చేస్తూ ఎక్కువగా డాట్ బాల్ చేసిన ఆటగాళ్ళు వీళ్ళే. నెంబర్ 5 క్రిస్ గేయల్ 1465 డాట్ బాల్స్. నెంబర్ 4 డేవిడ్ వార్నర్ 1723 డాట్ బాల్స్. నెంబర్ 3 రోహిత్ శర్మ 1909 డాట్ బాల్స్.
నెంబర్ 2 శిఖర్ ధవన్ 1977 డాట్ బాల్స్. నెంబర్ 1 విరాట్ కోహ్లీ 2031 డాట్ బాల్స్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో వాళ్ళ టీంలకు డేంజరస్గా పర్ఫార్మెన్స్ చేసిన బ్యాటర్స్ వీళ్ళే. నెంబర్ 5 నిక్లస్ పురన్ లక్నో సూపర్ జెయింట్స్కి. నెంబర్ 4 సాయి సుదర్శన్ జీటీకి. నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్కి. నెంబర్ 2 అజింక్య రహానే కేకేఆర్ టీంకి. నెంబర్ 1 జితేష్ శర్మ ఆర్సీబీ టీంకి. ఫ్రెండ్స్, మన ప్రపంచ క్రికెట్లోనే టాప్ 5 డేంజరస్ వికెట్ కీపర్స్ వీళ్ళే. నెంబర్ 5 జానీ బెస్ట్రో 18 స్టంపర్లు మరియు 343 క్యాచ్లు పట్టాడు. నెంబర్ 4 క్వింటన్ డికాక్ 33 స్టంపర్లు మరియు 531 క్యాచ్లు పట్టాడు. నెంబర్ 3 కుమార సంగకార 139 స్టంపర్లు మరియు 539 క్యాచ్లు పట్టాడు. నెంబర్ 2 ఆడమ్ గిల్క్రిస్ట్ 32 స్టంపర్లు మరియు 813 క్యాచ్లు పట్టాడు. నెంబర్ 1 మహేంద్ర సింగ్ ధోని 195 స్టంపర్లు మరియు 634 క్యాచ్లు పట్టాడు. ఫ్రెండ్స్, ఈ 3 రిషబ్ పంత్ ఫన్నీ మూమెంట్ చూస్తే మీరు ఖచ్చితంగా నవ్వాపుకోలేరు. నెంబర్ 3 రిషబ్ పంత్ ఇలా రన్ చేయడం మీరు ఎప్పుడూ చూసుండరు. నెంబర్ 2 నెంబర్ 1 రిషబ్ పంత్ అండ్ కుల్దీప్ యాదవ్ ఫన్నీ మూమెంట్.